హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు ముచ్చట ఏంటంటే 31st దావత్ చేసుకున్నాం. ఏమేమి వంటలు చేసినామో ఎట్లా ఎంజాయ్ చేసినామో చూడర్రిగా. ఫస్ట్ బాస్మతి రైస్ని బగారాలాగా వేద్దామని ఎంపుకుందామని చిన్న దాంట్లో ఆయిల్ పోసుకొని అన్నీ వేసుకొని కొద్దిసేపు గోలినాక తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, అవి కొంచెం గోలినాక బఠానీ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ తక్కువైందని మళ్ళీ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇక అసలు అనుకోకుండా దావత్ అనుకున్నాం. అప్పుడు అందరం బయట కూర్చున్నాం, ముచ్చట పెట్టుకుంటే ఇవాళ ఏం లేదా అంటే ఇక అందరు ఆలోచించి చేసుకుందాం అన్నారు. అన్నాక అలా బాయ్స్ అట్లా అనుకొని ముగ్గురు ఫ్యామిలీస్ అంటే నేబర్స్ అన్నట్టు, నేబర్స్ అందరం చాలా క్లోజ్గా ఉంటాం. సొంత ఇంట్లో లాగా అక్క చెల్లెల్లాగా ఉంటాం. 3 ఫ్యామిలీలు అన్నట్టు అందరి పిల్లలు ముగ్గురు ఫ్యామిలీలో అందరు చిన్న పిల్లలు ఉన్నారు. అందుకే ఆలోచించడం చేసుకోవాలా వద్దా అని. కానీ లాస్ట్ మినిట్లో ఇక నైట్ అట్లా డిసైడ్ అయినా 6కి అట్లా ఈవినింగ్ అట్లా డిసైడ్ అయ్యి ఇక చేసుకుందామని వంటలన్నీ చేసుకున్నాం. డ్యాన్సులు, కేక్ కటింగ్లు అన్నీ తర్వాత కొంచెం అల్లం వేసుకొని బఠానీ కూడా వేసుకున్న తర్వాత అవన్నిటిని మంచిగా కలుపుకొని కొంచెంసేపు మగ్గరాకు ఉంచాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా. తర్వాత పెద్ద బిర్యానీ గంజు ఎందుకంటే ఫ్యామిలీలు కదా సరిపోవాలి కదా అన్నట్టు పెద్ద బిర్యానీ గంజు పెట్టి అలా వాటర్ పోసి ఇప్పుడు ఎంపుకున్నది ఎంత ఉంటుంది అది అందులో వేసేసి నీళ్ళు కొలుసుకొని మంచిగా వసినాక అన్నం వేసి కోసేపటికి రైస్ ఎంత అయిపోతుంది. బాగా అన్నమే కానీ బాస్మతి రైస్తో వేసినాం. ఎందుకంటే పిల్లలు బిర్యానీ అనుకుంటే తింటారు కదా. ఒకసారి చికెన్ వండినాం కదా, చికెన్ పీసులు వేసి అయితే బిర్యానీ అనుకుంటే తింటారు. తర్వాత ఆయిల్ ఎంపుకున్నాయి అన్నీ పెద్ద బిర్యానీ గంజులు వేసుకొని తగినంత వాటర్, అది బియ్యం 5 గ్లాసులు అయితే దానికి 1.5 గ్లాసులు కొలుసుకొని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్. తర్వాత మంచిగా వాటిని సిమ్లో కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే వేడివేడిగా బగారా రెడీ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కదా మీకు అన్నం అయిపోయింది. నెక్స్ట్ మటన్ కర్రీ వండుదామని కుక్కర్లో వండుదామని కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాలు అన్నీ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా గోలరాక కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా గోలుతుంది. గోలిన తర్వాత అవి మంచిగా ఆయిల్లో గోలే అంతసేపు మటన్ కడుగుదామని తీసిన. మటన్ 2 కిలోల దాకా తెచ్చిర్రు. మంచిగా ఫ్రెష్గా కడిగి కూరలు తర్వాత అల్లం వెల్లిపాయను సపరేట్గా ఎల్లిపాయల పొట్టు తీసుకొని దంచుకొని అవి రెండు వేసుకోవాలి. మంచిగా వేసుకొని అది గోలరాక కలుపుకోవాలి. తర్వాత నేను వంట చేస్తాండి, పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అని గ్రీటింగ్ కార్డు చేస్తారు, అవి చూపిస్తారు. చూసి ఒక్కసారి అలా లీనూరు ఎట్లా చేస్తారు చేసిరు ఎన్నయ్యంత కూడా చేస్తాడు. ఇక చెయ్యి ఓకేనా, చెయ్యి మేము వడ చేస్తాం. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇక కలుపుకోవాలి. తర్వాత ఇటు సైడ్ వేరే గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మసాలాలన్నీ వేసుకొని తర్వాత అవి గులరాకుండి ఆ తర్వాత ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాక కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని నెక్స్ట్ ఇక చికెన్ లెగ్ పీసులు కావాలని అంటారు కదా పిల్లలు, అందుకే లెగ్ పీసులు కూడా తెచ్చుకురమ్మన్నా. కొంచెమే ఏమన్నా పిల్లల మందం, అందుకే కొంచెమే కనిపిస్తుంది. కాబట్టి మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఐటమ్. తర్వాత ఇక నేను కూర వండుతా అంటే నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంట్లో పూరీలు చేస్తారు. ఎందుకంటే ఒక్కటే గ్యాస్ మీద కావు కదా, అప్పటికే టైం ఫుల్ అయిపోయిందని పూరీలు పిండి కలిపిరు. పూరి ప్రెషర్తో రొత్తుతారు, ఒకళ్ళు వత్తుతా అంటే ఒకళ్ళు కాలుతారు. ఇల్లు 2 అక్కలు. నేను 1/2 కిలోకి 4 ఎత్తా.
అంటే మేము కారం తింటాం కాబట్టి 3 వేసుకో. ఇవి 5 వేసిన 6 9 అయిపోయి ఇంకేం 7 8 మనం ఎట్లున్నా తింటాం కదా. 9 అంటే ఇంకా 2 స్పూన్లేనా? అంతే, ఇంకో 2 స్పూన్లే. ఆ ముచ్చట ఏంటంటే కూరల మటన్లో కూరలో ఎంత కారం వేయాలని ఆలోచిస్తాను. ఎందుకంటే అందరు ఒక లెవెల్ స్పైసీ తినరు కదా. ఒకసారి అందరిని అడిగితే టెన్షన్ ఉండాలి. అడిగొచ్చిన తర్వాత ఇక మసాలాలు ధనియాల పొడిను గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని కోసేపు ఒక 5 నిమిషాలు ఒక 10 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. కారం ఉడికేదాకా పెట్టుకున్న తర్వాత ఇక వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకుంటే అయిపోయి అటు సైడ్ మటన్ ఇటు సైడ్ చికెన్ 2 దగ్గర 2 అండుడు అయిపోయింది. ఇక తర్వాత నెక్స్ట్ వీళ్ళు పూరీలు ఎత్తుడు అవుతుంది. పూరీలు మస్తు వంగినాయి, మంచిగా వేడివేడిగా తిన్నాం. అసలు అనుకోకుండా అయింది, అన్నీ మంచిగా టక్క అయిపోయినాయి పనులు. అంటే ముగ్గురం మనిషికో పని చేసే వరకు తొందరగా అయిపోయింది. కానీ తినుడు ఎట్లా లేట్ అయింది. అటు ఇటు చదివే వరకు అంత అయింది. కానీ లాస్ట్లో మంచిగా అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం. వీళ్ళు ఇక వీడియో తీసుకుంటారా అని అంటే మా ఆయనకు ఫోన్ ఇచ్చిన వీడియో తీయమన్నాక తీసిండు. మంచిగా పూరీలు ఎట్లా అది ఇలా చేస్తుంది ఫ్రెండ్స్, ఆపిల్ ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్ అది హ్యాపీ న్యూ ఇయర్ అన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇగోండి నా గ్రీటింగ్ కార్డ్. అనువా నా గ్రీటింగ్ కార్డ్ ఇవన్నీ ఫుల్ టీమ్స్ చేశాను. నేనైతే 16 చేసిన టోటల్లీ. నీ చూపి అది నీ మొత్తం ఓన్లీ హెచ్చేనా. నెక్స్ట్ వరకు హ్యాపీ న్యూ ఇయర్ అంటావా? ఓకే, నీ చూపి. ఇగో ఇవన్నీ హ్యాపీ న్యూ ఇయర్. కమాన్ నేంత్. ఓకే, ఏమని అన్ని పెట్టిండు. కింగులా ఉండదు. చెప్తాండే దావత్ ఎంజాయ్లు ఉన్నాడు, దావత్ మూడ్లు ఉన్నాడు. థ్యాంక్ యూ ఆద్వి, లవ్ యూ ఆద్వి. మా గ్యాంగ్లో చిన్న పాప రెడీ అయింది అందరికన్నా ఫస్ట్. మేమే రెడీ కావాలి ఇంకా. గ్యాంగ్ లీడర్ నేను ఈ చెల్లె అక్కని. 31st దావత్ కోసం మేము చేసుకున్న స్పెషల్స్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, పూరీలు అండ్ లాస్ట్ పెరుగు. హాయ్ గైస్ అను. లెగ్ పీస్ లెగ్ పీస్ తాగుతున్నారు. ఇక తినుడు అయిపోయిందంటే డ్యాన్స్ షురూ చేసిన. ఏ సాంగ్స్ పెట్టాము ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా, అందుకే చూసి
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కానీ ఏం కాదు టైం అయితే ఏం కాదు. నా బిడ్డ వరాదు నా బిడ్డ వా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ తిన్నావా కొంచెం పెడతా హ్యాపీ న్యూ ఇయర్ ఇగో అఖిల హ్యాపీ న్యూ ఇయర్ ఇగో దీనికి కొంచెం పెద్దాం హ్యాపీ న్యూ ఇయర్ ఇగో ఇదేంద్ర బ్రెడ్ అట్టదేదా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎట్లా వచ్చినా హ్యాపీ పట్టుకొని ఉంటావు అంతే ఏ రానే ఇది తినవరు కదా కొంచెం కొంచెం మొత్తం ఉంటా హ్యాపీ న్యూ ఇయర్
రాత్రి ఇక 2 డ్యాన్స్లు వేసుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాం. ఇక తెల్లారి ఆంటీ కింద ముగ్గు ఎత్తురారి ముగ్గేసేటోళ్ళు ఎవరు లేరు అన్నాక సంధ్యక్క నేను పోయి మంచిగా ముగ్గులు వేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసినాం. ఆంటీ అప్పటికి 5-6 సార్లు ఫోన్ చేసింది రారి ముగ్గు ఎత్తురని. మంచిగా ఫోన్ సైలెంట్లో పెట్టి మంచిగా వండుకున్నాం. అయితే వచ్చి టకటక ఇద్దరం అక్కడ డిజైన్ వేసింది. తర్వాత నేను కలర్లో నింపుకుంటే టకటక వేసేసినాం. తర్వాత పైకి వచ్చి ఆద్వికి లేచిందని చూసే వరకు లేచింది. ఆద్వి అన్నది ఇక కథ మేము కలర్లు వేసింది చూసింది ఫోన్లో చూసి నాకు కలర్లు కావాలని ఏడిచిన వాళ్ళు కలర్లు తెచ్చినాక ముగ్గులు వేసుకుంటే ఇక కలర్లు బాగానే ఉన్నాయి కదా అని వాళ్ళని కూడా వేసుకోమంటే వాళ్ళు చిన్న ముగ్గులు వేసి అక్కలు కూడా వేసుకున్నారు. ఇక అందరు ఆకిట్లో మంచిగా ముగ్గులు అయినాయి అనుకోకుండా అసలు. అంతే ఇక ముగ్గులతోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.